అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి చిత్తూరు సహా పలు ప్రాంతాల్లో టమాటా రైతులకు రవాణా ఛార్జీలు కూడా రావడం లేదు. వరి సహా ఇతర పంటల పరిస్థితి కూడా ఏమంత బాగులేదు. పైగా అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైతులకు బీమా సొమ్ము రావడం లేదని ఏబిఎన్ డిబేట్లో ప్రసారమైన తర్వాతే మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి వారికి న్యాయం చేసే చర్యలు చేపట్టారు. బ్యాంకర్ల ఆగడాలను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. టమాటా రైతులకు నష్టాల మూటలు మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే వారి చేతికి పైసా చిక్కటం లేదు. మదనపల్లి మార్కెట్లో 10 కేజీల బాక్స్ 70 రూపాయలు పలకడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంటే మార్కెట్ లెక్కల ప్రకారం కేజీ ధర 7 రూపాయలే ఉంది. కొందరైతే అంతకంటే తక్కువకు కొంటున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు తీసుకురావడం కంటే రామములుగను రోడ్డులో పారబోయడం నయమని రైతులు చెబుతున్నారు. రైతులు ఈ సీజన్లో ఈరోజు మార్కెట్లో 15 కేజీల బాక్స్ వచ్చి దాదాపు 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పోతుంది. అంటే మనకి 2 రూపాయలు అంటే మార్కెట్ తీసుకొచ్చేదానికి 60 రూపాయలు ఖర్చు వస్తుంది. దాదాపు ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు ప్రతి రైతు కూడా. అయినా ఆ పెట్టుబడులు కూడా రావాలంటే కనీసం ఈరోజు లేబర్ ఖర్చు కూడా రావటం లేదు. అట్లయి రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కేజీకి 3 నుంచి 4 రూపాయల 50 పైసలు మాత్రమే చేతికి అందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టమాటా ధరలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యారోపణ చేస్తున్నారు. ధరలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులకు కిలోకు కేవలం 2 రూపాయలకే లభిస్తోందంటూ వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రచారం చేయటం సరికాదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్లో సరఫరా డిమాండ్ను సమతుల్యం చేసేందుకు వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టమాటా పరిస్థితి ఇలా ఉంటే ఇతర పంటలు సైతం ఏమంతా ఆశాజనకంగా లేవు. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, మిరప ఏ పంట చూసినా సరే రైతులకు పెట్టుబడికి తగిన డబ్బులు రావడం లేదు. వ్యాపారులే దోచుకుంటూ రైతులకు నష్టాలు మిగుల్చుతున్నారు. మద్దతు ధర విషయంలో అన్నదాతలు మోసపోతున్నారు. పైగా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా రైతులు నష్టపోతుంటే వారికి బీమా సొమ్ము చేతికందటంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. చాన్నాళ్లుగా పెండింగ్ బకాయిలు ఉండటంతో ఏపీ రైతుల చేతిలో పెట్టుబడి లేక నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఏబిఎన్ డిబేట్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. తర్వాతే వ్యవసాయ శాఖ స్పందించింది. 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిపిన చర్చలు ఫలించాయని, 2024 ఖరీఫ్ సీజన్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైందని వెల్లడించారు. పంటల బీమా వల్ల ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తెగుళ్ల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. దీని ద్వారా నష్టపరిహారం అందించి రైతులను అప్పుల పాలు కాకుండా ఆదుకుంటారు. వరదలు, అంచనాలకు మించి పడని వర్షాలు లేదా కరువు వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నప్పుడు బీమా సంస్థల ద్వారా నష్టపరిహారం అందుతుంది. పంట నష్టపోయినప్పుడు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బెడద నుంచి ఆదుకుంటుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా రైతుల కుటుంబాలకు ఒక నికరమైన ఆదాయం ఉంటుంది. బీమా ఉన్న రైతులకు బ్యాంకుల్లో సులభంగా వ్యవసాయ రుణాలు లభిస్తాయి. ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒక పక్క, బీమా సంస్థలు మరోపక్క రైతులను మోసగిస్తున్నాయన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ప్రస్తుతం ఎల్నినో చుట్టుముడుతోంది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు బీమా ఉంటే కొంతైనా ఊరట లభిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మొబైల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
మీ సేవ లాంటి సర్వీస్ సెంటర్లలో సైతం ఆ పని సాధ్యమవుతుంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారితో పాటు తీసుకోని వారు కూడా ప్రీమియం చెల్లించే వీలుంటుంది. ఇతర పంటలకు జూలై 31, వరికి ఆగస్టు 15 వరకు బీమా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. ఏ పంట అయినా 2,000 రూపాయల లోపే ప్రీమియం ఉంటుందని గుర్తించాలి. ఇది ఒక ఎత్తైతే బీమా సొమ్మును బ్యాంకులు సకాలంలో చెల్లించకుండా రైతులను వేధిస్తున్నాయని అనేక ఉదంతాలు నిరూపించాయి. ప్రీమియం బకాయిలు, సాంకేతిక సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమవుతోంది. బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వాలు చేస్తున్న జాప్యం రైతుల పాలిట శాపమవుతోంది. బీమా క్లెయిమ్ డబ్బులు వచ్చినా వాటిని రైతుల ఖాతాలో జమ చేయకుండా పెండింగ్ పెడుతున్న బ్యాంకులు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయి. పైగా పోర్టల్లో వివరాలు అప్డేట్ కావడం లేదనో, ఆధార్ నెంబర్ మ్యాచ్ కావడం లేదనో కొర్రీలు పెడుతున్నారు. పంట నష్టం సంభవించినప్పుడు ఎకరాకు 25 నుంచి 30,000 వరకు బీమా సొమ్ము వస్తే తదుపరి పంటకు పెట్టుబడిగా ఉంటుందని భావించే రైతులకు బ్యాంకుల చర్యల కారణంగా తీవ్ర నిరాశ ఎదురవుతోంది. రైతులకు బీమా వ్యవహారంపై ఏబిఎన్ డిబేట్లో ప్రస్తావించిన తర్వాత వ్యవసాయ శాఖ స్పందించింది. వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 1,900 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వం విడుదల వారీగా చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి హామీ ఇచ్చారు. దీంతో రైతులకు బీమా బకాయిలు విడుదల చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి నిధులు విడుదలైన వెంటనే అర్హత ఉన్న రైతుల ఖాతాల్లోకి బీమా సొమ్ము జమ అవుతుందని చెబుతున్నారు. బీమా సొమ్ము బాగా జాప్యమైతే మండల వ్యవసాయాధికారికి లేదా జిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని రైతులు గుర్తించాలి.